గుంటూరు నిర్మాణ పనుల్లో ఇంజనీరింగ్ విభాగంలో పలు ఆరోపణలు రావడంతో తనిఖీలు చేస్తున్నామని ఏసీబీ డీఎస్పీ ప్రతాప్ కుమార్ తెలిపారు. 2017 నుంచి 2025 వరకు ఇంజనీరింగ్ విభాగంలో టెండర్లు % మార్చేసి కొంత అవకతవకలు జరిగాయన్న దానిపై విచారణ చేస్తున్నామన్నారు. 156 పనుల్లో అవకతవకలు జరిగాయని ప్రాథమికంగా సమాచారం తెలుస్తోందని, రోడ్లు, డ్రైనేజ్, వాటర్ లైన్స్ పనుల్లో అవకతవకలు జరిగాయా అన్న దానిపై కూడా విచారణ చేస్తున్నామని అన్నారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఇంజనీరింగ్ సెక్టర్ పైన గుంటూరు ఏసీబీ వారు ఆకస్మిక తనిఖీ చేపట్టారు. దీన్ని ఏసీబీ డైరెక్టర్ జనరల్ శ్రీ అతల్స్ ఆదేశాల మేరకు చేపట్టారు. ఇక్కడ 2000 గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్లో ఇంజనీరింగ్ విభాగంలో 2017 నుంచి 25 సంవత్సరం వరకు జరిగిన కొన్ని ఇంజనీరింగ్ వర్క్స్లో అవకతవకలు జరిగినాయని మాకు కంప్లైంట్స్ వచ్చింది. ఏంటంటే అంటే సిమెంట్ కాంక్రీట్ రోడ్ వర్క్స్, అలాగే డ్రైనేజ్ ఛానల్ వర్క్స్, అలాగే వాటర్ డ్రైనేజ్, వాటర్ పైప్ లైన్ వర్క్స్, వాటిలో ఈ కాంట్రాక్టర్స్ ఒరిజినల్గా ఈ ప్రొక్యూర్మెంట్ ప్లాట్ఫామ్ పైన లెస్ % కోట్ చేశారు. కానీ రికార్డ్స్లో దాన్ని ట్యాంపర్ చేసేసి కాంట్రాక్టర్లకు అనుకూలంగా కొంతమంది ఇంజనీరింగ్ విభాగం అధికారులు ప్రవర్తించారని, దానివల్ల గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్కి ఆర్థిక నష్టం చేకూరిందని ఒక కంప్లైంట్ మీద ఇవాళ సర్ప్రైజ్ చెక్ చేయడం జరిగింది. అయితే ఇప్పటివరకు ఒక 156 వర్కుల్లో ఇటువంటి అవకతవకలు జరిగినాయని నిర్ధారణకు వచ్చాము. అయితే ఎంత అమౌంట్ అనేది ఇంకా ఒక్కొక్కటి పైన చూసి చెప్పవలసి వస్తుంది. అది ఈ తనిఖీలు రేపు సాయంత్రం వరకు కూడా కొనసాగుతుంది. తర్వాత ఎంత అనేది రఫ్గా ఒక మొత్తం ఎన్ని వర్క్స్ సార్, ఎన్ని వర్క్స్ సంబంధించి ఏ పరిధిలో సార్? మొత్తం అన్ని గుంటూరు నగర పరిధిలో 156 వర్క్స్ గుంటూరు నగర పరిధిలోనే వివిధ ప్రాంతాల్లో జరిగినాయి అన్నమాట. మెయిన్ సీసీ రోడ్ వర్క్స్, డ్రైనేజ్ కాల్వ వర్క్స్, తర్వాత వాటర్ పైప్ లైన్ వర్క్స్